బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్యామసుందరాపురంలో చల్లకాలువ నది ఒడ్డున వెలసిన శ్రీ అంకమ్మ తల్లి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. కార్తీక మాసం కావడంతో అధిక సంఖ్యలో హాజరైన అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు. శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం. దాతలు కోటంరెడ్డి కృష్ణవేణమ్మ, జగన్మోహన్ రెడ్డి, భార్గవి, దీపిక, సాత్వికాలకు ధన్యవాదాలు తెలిపిన ఆలయ సిబ్బంది. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంపై అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్. డిసెంబర్ 10 వరకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించిన కలెక్టర్. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలోని శ్యామసుందరాపురంలో చల్లకాలువ నది ఒడ్డున వెలిసిన శ్రీ అంకమ్మ తల్లి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ నిర్వాహకులు గోడపాకల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ మంగళవారం శ్యామసుందరపురంకు చెందిన మునగాల పెంచలయ్య, లక్ష్మి, సుధీర్, చందు, పావని, పార్థివ్ ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ప్రతి మంగళవారం ఆలయంలో నిర్వహించే ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఉభయదాతలకు శాలువాలు, పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య, వెంపులూరు బాబురావు, గుడపాకల సుబ్బారావు, నందం మోహన్, హనుమంతరెడ్డి పాల్గొన్నారు. కల్లవాకు పిల్లాడు చూసేనంటే మల్ల మల్ల కొండ కసమే వందనాలు తల్లి. అందరికీ నమస్కారం. ఈరోజు శ్యామసుందరపురంలో మంగళవారం నాడు అంకాళమ్మ దేవస్థానం ముందు ప్రతి మంగళవారం భక్తులకి అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈరోజు కూడా చాలామంది భక్తులు పాల్గొన్నారు. దానికి ఉభయకర్త మునగల పెంచలయ్య గారు, లక్ష్మి గారు దంపతులు వారు ఈరోజు ఉభయకర్తలుగా ఈ అన్నప్రసాద కార్యక్రమం వాళ్ళు చేపట్టారు. వారికి దేవస్థానం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి మంగళవారం ఈ మాదిర సుబ్బారావు గారు, మోహను, ఇక్కడ ఉండే గ్రామస్తులందరూ ప్రతి మంగళవారం ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం జరపాలని నిర్ణయించారు. వారి మీద ప్రతి మంగళవారం బ్రహ్మాండంగా భక్తులు వచ్చి అన్నప్రసాదం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. తప్పకుండా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెంచి బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి దేవస్థానం కూడా అన్నప్రసాద కార్యక్రమం కూడా బాగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ అమ్మని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా కోటపట్నంలో శ్యామసుందరాపురంలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాస సందర్భంగా అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యానగర్కు చెందిన కోటంరెడ్డి కృష్ణవేణమ్మ, జగన్మోహన్ రెడ్డి, భార్గవి, దీపిక, సాత్విక ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో హాజరైన భక్తులు స్వామిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వవినియోగం చేసుకున్నారు. అనంతరం దాతలకు ఆలయ సత్కారాన్ని అందించారు. గ్రామంలోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాతలకు, గ్రామస్తులకు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లుగా ఆలయ నిర్వాహకులు శరవణన్ తెలియజేశారు.
ఓం వేద ప్రియునే, ఓం ఉత్తర నక్షత్ర జాతకనే, ఓం తపోధనే, ఓం మామయ్య వాసనే, ఓం షణ్ముఖ సోదరనే, ఓం వేదాంత సంహరణే, ఓం సద్గుణమూర్తియే, ఓం పరాశక్తియే, ఓం పరాత్పరణే, ఓం రక్షకనే, ఓం భువనేశ్వరియే, ఓం మాతాపితా గురుదేవనే, ఓం కలిగం కుండ్రే, ఓం కర్మల ఏట్రమే. ప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సుతం క్షిప్ర ప్రసాదం శాస్తారం ప్రణమామ్యహం. ఓం నీకు సాటి ఆంజనేయ, నీకు సాటి ఆంజనేయ, నీకు సాటి మేఘనాగ లక్ష్మణుడి సంజీవిని తెచ్చిన సమీరతయ, మేఘనాగ హరిచే మూర్ఛల్య, నీకు సాటి ఆంజనేయ, నీకు సాటి ఆంజనేయ, ఎవరయ్యా నీకు ఆంజనేయ. కూడా సాంగ్ అర్థం కావడం. ఈరోజు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర భక్తులకు అన్నప్రసాదం వితరణ చేయాలని గొప్ప మనసుతో ముందుకు వచ్చిన స్వాతం రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీమతి భార్గవి గారు, వారి పిల్లలు దీపిక, సాత్విక, కృష్ణవేణమ్మ గారు, వారికి శ్రీ అభయ ఆంజనేయ స్వామి తరఫున వారి కుటుంబానికి ఎల్లవేళ ఆయన ఆశీస్సులు, ఆయన అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. అలాంటి మంచి మనసుతో వచ్చిన మరొకసారి జగన్మోహన్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 19 నిర్వహిస్తున్నట్లుగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, గృహ నిర్మాణం, సూర్యాగార తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 19 నుంచి డిసెంబర్ 10 వరకు అవగాహన నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. జిల్లాల్లో పెద్ద ఎత్తున చేపట్టేందుకు జడ్పీ, సిఇఓ, డిపిఓ, గ్రామీణ నీటి సరఫరా అధికారి సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద దీన్ని చేపట్టడం జరుగుతుంది. బహిరంగ మల విసర్జన సామాజిక దురాచారమని, మరుగుదొడ్ల వినియోగ ఆత్మగౌరవం పెంపొందిస్తుందని, కావున ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. మండలాల్లో ఎన్ని రోజులలో ఇది ప్రభుత్వమైన ద్వారా ఇవ్వడం జరిగింది సార్. WTO సంస్థ వచ్చిన సంవత్సరం సింగపూర్ చెందిన పరోపకారి జాక్ సింగ్ గారు స్థాపించారు సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ని జరుపుకుంటూ జిల్లా లెవెల్ ఉన్న టాయిలెట్స్, ఇన్స్టిట్యూషన్ టాయిలెట్స్ కావచ్చు, గ్రామ పంచాయతీ టాయిలెట్స్ కావచ్చు, ఇండివిజువల్ టాయిలెట్స్ కావచ్చు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కావచ్చు, వీటన్నింటినీ కూడా ఫంక్షనాలిటీని ఆర్డబ్ల్యూఎస్ వారు, జిల్లా పరిషత్ మరియు డిపో కంబైన్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్షన్ చేసుకుంటా ఆర్డబ్ల్యూఎస్ చేసుకుంటున్నారు. దీని మీద ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఇప్పుడు మీటింగ్కి వచ్చారు సార్. దీని యొక్క అందరికీ ఈ కంపెనీ వాళ్ళు కంపెనీస్ ఉన్నాయి సార్. CEO Deputy Garu, including electrical equipment and forest area, including chemical structures, rainwater treatment structures, and water budget for agriculture. We also use water supply to all education and particular and around RFS assets. We are also doing wide publicity of the program. ఇప్పుడు ఎస్సీ ఆంధ్రప్రదేశ్ చేతుల్లో కొన్ని క్యాంపెయిన్ టైంలైన్స్ ఉన్నాయి. ఈరోజు స్టార్ట్ చేసినట్లయితే డిసెంబర్ 10తో కంప్లీట్ అయినట్టు టార్గెట్ స్టార్ట్ చేసేస్తే చివరి టైం కంప్లీట్ అయినట్టు ఒక క్యాంపెయిన్ సెంట్రల్ గవర్నమెంట్
నుంచి వచ్చిన అమౌంట్ ఓకే, అంటే 15,000 కానీ లేదంటే వాటర్ అమౌంట్ మనం గవర్నమెంట్ ద్వారా ఇస్తున్నది, అది మీకు ఒక సపోర్ట్ కోసం ఇస్తున్నాము. కానీ టాయిలెట్ మీ ఊర్లో ఉండడము లేదంటే మీ ఇంట్లో ఉండడము మీ యొక్క హెల్త్ సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని నుంచి మనం టాయిలెట్ వాడకుండా బయట మన పొలాల్లో కానీ అలాంటి ఎక్కడైనా వెళ్ళినట్లయితే చాలా వ్యాధులు రావడానికి అవకాశం ఉన్నాయి. అవన్నీ మనం తగ్గించుకోవచ్చు. మన పిల్లలు కూడా చాలా వరకు హాస్పిటల్స్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది మనం బయటకు వెళ్ళినట్లయితే. దయచేసి మీ పిల్లలు ఫ్యూచర్ కోసం కానీ మీ స్వయంగా మీ ఊర్లో వ్యాధులు లేకుండా ఉండడం కోసం ఖచ్చితంగా మనం టాయిలెట్స్ వాడుకోవాలి. సో గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తేనే పెట్టుకుంటాము, లేదంటే గవర్నమెంట్ ఒక అడుగు ముందుకు పెడితేనే మనం చేసుకుంటాము మన ఊరి కోసం అని ఒక థింకింగ్ లేకుండా మనకు అంటే మీ ఊర్లో మీ అందరూ కూడా బాగుండాలి అంటే ఖచ్చితంగా మనం టాయిలెట్ వాడాల్సిన అవసరం అయితే ఉంది. మీరు ఎక్కడైనా బయట వెళ్ళినట్లయితే నేను కెమెరా చేస్తున్నాను. సో నా స్టేట్లో నేను అంటే ఆల్మోస్ట్ 25 సంవత్సరం ముందు కూడా అంటే నేను నా ఏజ్ అంటే 32 దానికి అంటే చిన్నప్పుడు కూడా టాయిలెట్ వాడకుండా ఉండడం నేను చూడలేదు. సో అంటే మనం మిగిలిన స్టేట్లో వెళ్ళినా అంటే మనం ఏం తప్పు చేస్తామని చెప్పట్లేదు, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితి కానీ లేదంటే మనకు ఉన్న లిటరసీ లెవెల్స్ కానీ దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు కాబట్టి ఎవరు కూడా జిల్లాలో ఒక్కరు కూడా ఈ టాయిలెట్స్ లేకుండా అంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండకూడదు. దయచేసి శాంక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మీ సపోర్ట్తో సహా మనం ప్రతి ఒక్క ఇంట్లో కూడా టాయిలెట్ ఉన్నట్టు నెక్స్ట్ ఒక 20 రోజుల్లో ప్రయత్నం చేసుకుని డిసెంబర్ 10వ తేదీ కల్లా ప్రతి ఒక్క ఇంట్లో కానీ ప్రతి ఒక్క ఊళ్ళో కానీ మన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ కానీ ఇండివిజువల్ టాయిలెట్ ఉన్నట్టు ఒక బ్లడ్ చర్యలందరూ తీసుకోవాలని కోరుతూ మళ్ళీ ఒకసారి టాయిలెట్ డే సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేసుకుని రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా అధిష్టానం తనకు ఎంపిక చేస్తే పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు పట్నాల శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్లుగా తాను సేవలు అందిస్తున్నా అన్నారు. ప్రజాహిత సంఘాలు అనుబంధ సంఘాలతో తనకు అనుబంధం ఉందని పేర్కొన్నారు. తన సేవా ట్రస్ట్ ద్వారా వృద్ధులకు వికలాంగులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఇటీవలే రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్ష పదవి ఖాళీగా ఉందని, ఈ పదవి కోసం అనేక మంది పోటీ పడుతున్నారని, ఆ రేసులో తాను కూడా ఉన్నా అని వివరించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరారెడ్డి కాంగ్రెస్ పార్టీకి తాను అందిస్తున్న సేవల గురించి నగర అధ్యక్ష పదవి ఇస్తే చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, అలాగే రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా షర్మిలారెడ్డిని చూడాలనుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకే కృషి చేస్తామని పేర్కొన్నారు. నా పేరు పట్నాల శ్రీనివాస్, జిల్లా హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్గా పనిచేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నందు. అధిష్టానం ఇప్పుడు అందరికీ కూడా కొత్తగా పదవులు ఇస్తుంది. ఆ విధంగానే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఇతోధికంగా పనిచేయడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాం. కాబట్టి బాలేపల్లి మురళి గారు నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా రిజైన్ చేయడం వల్ల ఆ రేసులో చాలామంది ముందుకు వస్తున్నారు. దాని భాగంగా నన్ను కూడా మార్టిన్ లూథర్ కూడా అడిగారు. తప్పకుండా చేస్తానన్నాను. నా సాయశక్తుల పార్టీని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఇతోధికంగా సేవ చేయాలనుకుంటున్నాను. కాబట్టి అధిష్టానం నిర్ణయం ప్రకారం వారు ఎవరికిచ్చినా మాకు అభ్యంతరం లేదు. కాబట్టి మేము కూడా ఈ రేసులో ఉన్నామని తెలియపరుచుకుంటున్నాను.
రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని 100 పడకల ఆసుపత్రికి తగ్గట్టుగా సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సీతంపేట ఈఎస్ఐ ఆసుపత్రి సుమారు 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని, అవినీతిని అరికట్టాలని, డాక్టర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, కార్మికులు ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. అంతకుముందు కార్మికులు రామాలయం నుండి ప్రదర్శనకు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చప్పా రమణ, పేపర్ మిల్క్ వర్కర్లు యూనియన్ నాయకులు భద్రారావు, రామకృష్ణ, మున్సిపల్ వర్కర్లు యూనియన్ అధ్యక్షులు రమణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 22,000 సభ్యత్వం కలిగినటువంటి రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అవకతవకల్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఏఐటీసీ, భారత కమ్యూనిస్టు పార్టీ, రాజమండ్రి నగర కమిటీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాం. ఇక్కడ 100 పడకల ఆసుపత్రి పేరుకి నిర్మాణం అవుతా ఉంది. ఈ 100 పడకల హాస్పిటల్ కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. చాలా మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు, వైద్య మెటీరియల్ కూడా మరి వస్తూ ఉంది. వచ్చినటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోవటంలో విఫలమవటం వల్ల దీంట్లో సభ్యులుగా ఉన్నటువంటి కార్మిక వర్గం తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి కావాల్సి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్మికుల్ని ఆదుకోవాలనేటటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఇక్కడ మరి ఈఎస్ఐ సదుపాయం కలిగినటువంటి జట్ల లేబర్ యూనియన్ వాళ్ళ సభ్యత్వం, మేనేజ్మెంట్ సభ్యత్వం, కార్మికుల సభ్యత్వం రెండు కూడా వాళ్లే కడతా ఉన్నారు. వాళ్ళకి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇక్కడ రాజమండ్రికి ఇక్కడికి వాళ్ళ కార్డు తీసుకొని వస్తే ఈ కార్డుని ఇక్కడ సద్వినియోగం చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్కి రెఫరెన్స్ రాయటమో, కాకినాడ హాస్పిటల్కి రెఫరెన్స్ రాయటమో, ఇక్కడ ఉన్నటువంటి దాని కాకుండా అదనంగా వాళ్ళు సభ్యత్వం కడుతున్నది వాళ్ళకు వైద్య ఆరోగ్యం కలగటానికి ఉచితంగా. కానీ వచ్చిన ప్రతి కార్డును కూడా ఈ విధంగా పంపడం వల్ల కార్మికుల పైన అదనపు భారం పడతా ఉంది. అంతేకాకుండా నాణ్యమైనటువంటి వైద్యం అందించట్లేదు. ప్రతిదాన్ని కూడా పరీక్షల కోసం ఇతర ప్రాంతాల్లో పరీక్షలు చేసుకుని డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపున ఇక్కడ మెరుగైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి వైద్య పరికరాలన్నీ కూడా ఉన్నాయి. బ్రహ్మాండమైన హాస్పిటల్ ఉంది. వీటన్నిటిని కోఆర్డినేట్ చేసేటటువంటి ఈ అటు మెటీరియల్ను ఉపయోగపెట్టేటటువంటి ఇటు కార్మికులకు ఉపయోగపడేటటువంటి సిబ్బంది లేకపోవటం వల్ల, డాక్టర్లు లేకపోవటం వల్ల, మరి ప్రొఫెసర్లు లేకపోవటం వల్ల, సరైనటువంటి కోఆర్డినేటర్ లేకపోవటం వల్ల ఈ నష్టం జరుగుతూ ఉంది. అందుకని ఈరోజు ఈ 100 పడకల ఆసుపత్రిలో కనీసం వాళ్ళ లెక్కల ప్రకారమే 250 మంది అన్ని నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్లు ఉండాలి, దానికి తగిన సిబ్బంది ఉండాలి. అక్కడ ఉన్నటువంటి మరి డాక్టర్లందరూ కూడా ఉండాలి, డిఫరెంట్ ఫ్యాకల్టీస్ సంబంధించినటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా ఏవి పూర్తి చేయకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి మందులు కూడా సకాలంలో ఇవ్వక అన్ని కూడా ఎక్స్పైరింగ్ ఒక 10 రోజులకో 20 రోజులకో టెక్నికల్ గా డేట్లు ఉంటాయి తప్ప ఆ మందులు ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోతా ఉన్నాయి. అవి నాణ్యమైనటువంటి కంపెనీలే కూడా కాదు, ఎక్కడెక్కడో మరి తక్కువ ధరలు ఉన్నటువంటి ఎక్కువ పర్సంటేజ్ డాక్టర్లకు ఎవరైతే ఇస్తున్నారో. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు సంతృప్తికర వైద్య సేవలు అందించేవారు సంతోషంగా ఇంటికి వెళ్లేలాగా చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమండ్రి ఆసుపత్రి చాలా పెద్దది, రోజుకు 1000 మంది ఓపీ సేవలు పొందుతున్నారు. వైద్యానికి అవసరమైన వైద్య పరికరాలు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
కానీ గత 5 ఏళ్లుగా సిబ్బందితో పేరుకుపోయిన నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ కొన్ని కేసులను కాకినాడకు రిఫర్ చేస్తున్నారని స్పీకర్ దృష్టికి సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత 15 రోజులకు ఒకసారి పరిస్థితిని సమీక్షించి ఆసుపత్రి పనితీరు పెరుగుపరిచేందుకే కృషి చేస్తున్నారన్నారు. మంత్రి సత్యకుమార్ కూడా ఒకసారి సమీక్షించారని తెలిపారు. నిధుల కొరత ఉంది, వైద్యుల కొరత వేధిస్తుంది. ఈ పరిస్థితి సరిదిద్దాలని, దీనికి ముందు సిబ్బంది నిర్లక్ష్యం వేడాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించినా సిబ్బంది తీరు మారితేనే ఆసుపత్రికి వచ్చే రోగులకు పూర్తి వైద్య సేవలు అంది సంతృప్తికరంగా బయట వెళ్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఈ దిశగా మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదిరెడ్డి వాసు గారు స్వతహాగా బడ్జెట్లో మనం కేటాయించే నిధులు బట్టి ప్రజల్లో సంతృప్తి ఇవన్నీ ఉంటాయి అధ్యక్ష. కానీ నిధులతో పాటు హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువ కలిగిన శాఖ ఆరోగ్య శాఖ. ఏ రోగైనా సరే డాక్టర్లు కలిసేలోపు, ట్రీట్మెంట్ చేసేలోపు అక్కడ ఉన్న సిబ్బంది యొక్క ప్రవర్తన బట్టే నాకు బాగానే ఉంది, బాగుంటుందన్న భావన రాగలుగుతుంది అధ్యక్ష. కానీ నాకు అర్థమవుతా ఉంది ఏంటంటే రాజమహేంద్రవరం చాలా ప్రాముఖ్యత కలిగినది హాస్పిటల్, చాలా పెద్దది, రోజు 1000 మంది ఓపీ చేసే హాస్పిటల్. సిబ్బంది గత 5 సంవత్సరాలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు, పట్టించుకునే పరిస్థితులు లేవు. వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది అధ్యక్ష. దీనికోసమని ఎవ్రీ 15 డేస్ హాస్పిటల్కి వెళ్ళి వెరిఫై చేస్తూ ఉంటే, వాస్తవాలు చూస్తూ ఉంటే మనకే చాలా బాధగా ఉంది. గౌరవ మంత్రి గారు ఇప్పటికే ఒకసారి సమీక్ష చేశారు. సమీక్ష చేయడం వల్ల గత 5 సంవత్సరాలు జరిగిన నష్టాన్ని 5 నెలల్లో చాలా మట్టుకు సరి చేయగలిగాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని మేజర్ డిపార్ట్మెంట్స్లో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లేని పరిస్థితి, ఫుల్లీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. రాజమహేంద్రవరంలో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, బట్ స్టిల్ ఇంకా కాకినాడకి రెఫర్ చేస్తారు అధ్యక్ష. ఒక్క నిమిషం, ఏమంటే కొంచెం మీరు డిసిప్లిన్ పాటించాలి. ఒక గుంపుగా చేరిపోయారు, అక్కడ గుంపులు వద్దు. కంటిన్యూ. ఎక్విప్మెంట్స్ అంతా ఉంటాయి, అయినా కూడా కాకినాడకి రెఫర్ చేసే పరిస్థితులు. కారణం ఏంటంటే నిర్లక్ష్యం. 5 సంవత్సరాల అధికార యంత్రాంగం నిర్లక్ష్యం. మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏమిటంటే, ఇంతలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్లో మనం ఇంకా కేసెస్ కాకినాడ లాంటి సెంటర్స్కి రెఫర్ చేస్తున్నామంటే, 1 డాక్టర్స్ కొరత, 2 అక్కడ ఉన్న వ్యవస్థ నిర్లక్ష్యం. దానిపైన సమీక్షించి రాబోయే రోజులు ఈ పరిస్థితి ఉండకుండా చూడాలన్నది మీ ద్వారా ఆయన కోరుతా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఇంకా చాలా ఫండ్స్ రిక్వైర్మెంట్ కూడా ఉంది రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్కి. ఆ ఫండ్స్ అలొకేషన్ కూడా చేసి ఏ రోగి కూడా వచ్చిన వారు వైద్యం అందలేదన్న బాధ రాకుండా ఉండేందుకు, 1 వచ్చిన వారు సంపూర్ణంగా ఆనందంగా బయటికి వెళ్లే విధంగా కూడా చూడాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ. యార్లగడ్డ వెంకటరావు గారు. అధ్యక్ష, రాజమహేంద్రవరం వై జంక్షన్ దగ్గర గల ఇందిరాగాంధీ తపోవనం దగ్గర గల భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ పీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇందిరాగాంధీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ, భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పరిపాలించారని, పేదరిక నిర్మూలనకి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బ్యాంకుల జాతీయకరణం, 20 సూత్రాల అమలు, హరిత విప్లవం ద్వారా ఆహార నిల్వలు పెంచారని, ఇందిరాగాంధీ యొక్క స్ఫూర్తిని మనందరం తీసుకుని మనందరం ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మోతా శారద, పిసిసి కార్యదర్శులు అబ్దుల్లా షరీఫ్, బెజవాడ రంగా కిషోర్, కుమార్ జైన్, పట్నాల శ్రీనివాస్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ, బత్తిని చంద్రారావు, ఎస్ సువర్ణ, సూర్య నాగేశ్వరరావు, జాల నటరాజ్, దయ్యాల రాజు, దయ్యాల కృష్ణ, దయ్యాల అబ్బులు, పి రాంబాబు, మేడిది శ్రీని పాల్గొన్నారు. అది
ఈరోజు ఈ కార్యక్రమం మన సీనియర్ నాయకులు అబ్దుల్ కరీం గారికి ఆధ్వర్యం జరుగుతుంది. ముందుగా ఆయన ప్రత్యేకించవలసింది మీడియా సోదరులందరికీ హృదయపూర్వక స్వాగతాలు తెలియజేస్తూ ఈరోజు మరి ఉక్కు మనిషి అని పేరుగాంచినటువంటి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమం. మరి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఆనవ రోటరీ హాల్ దగ్గర ఉన్నటువంటి ఇందిరా తపోవనంలో ఈవేళ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి రాజమండ్రి నగర కాంగ్రెస్ సంబంధించిన వారు, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వారు, అలాగే మన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లోదర్ గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు శారద గారు, మళ్ళీ అబ్దుల్ షరీఫ్ భాయ్. ఈవేళ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇందిరాగాంధీ గారి జయంతి ఇక్కడ చేయడానికి ముఖ్యమైన కారణం ఒకటి ఉందండి. ఎందుకంటే మనం గతంలోకి వెళ్ళినట్లయితే ఈ విగ్రహాన్ని రామలింగ సిద్ధాంతి గారు అని ఆయన ఇక్కడ పెట్టాడు. కాంస విగ్రహం ఇది. రాజీవ్ గాంధీ గారు 1991లో వైజాగ్లో మీటింగ్ అటెండ్ అయ్యి అక్కడి నుంచి రాజమండ్రి మీటింగ్ అయ్యి అక్కడి నుంచి పెరంబూరు మీటింగ్ వెళ్ళటం జరిగింది. పెరంబూరు మీటింగ్లో ఆయన్ని మరి కొంతమంది ఆ రకంగా హత్య చేయడం కూడా జరిగింది. అసలు ఈ విగ్రహం ఇక్కడ ఓపెన్ అవడానికి రాజీవ్ గాంధీ గారు ఈ విగ్రహాన్ని ఓపెన్ చేశారు. ఈ విగ్రహం ఓపెన్ అవడానికి కారణం ఏంటంటే రామలింగ సిద్ధాంతి గారు ఈ విగ్రహాన్ని రాజీవ్ గాంధీ చేత ఓపెన్ చేస్తే లేకపోతే ఓపెన్ చేయరని చెప్పి చాలా కాలం 3-4 ఏళ్ళు ముసుకేసి ఉంచారు ఆయన. అలా దాన్ని అక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండగా సెంట్రల్ జైలు ప్లేస్లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి, ఆయన మీటింగు 10:10 అనౌన్స్ చేసాం. రాత్రి 2:30 అయింది. అప్పటిదాకా ఆయన రాలేదు. ఆ వైజాగ్ నుంచి ఆయన అప్పటికి ఇలా హెలికాప్టర్లో వెళ్ళారు. వైజాగ్ లో కారులో బయలుదేరి కారులో ఆయన బై రోడ్డు మరి రాజమండ్రి వచ్చి 2:30కి రాజమండ్రి ఇక్కడ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండా ఉన్నటువంటి సెంట్రల్ జైలు సైట్ లో 3,50,000 మంది వచ్చారు ఆ రోజు మీటింగ్. అంటే ఎప్పటిలాగా నాకేంటి అని ఆలోచన అప్పుడు లేదు. ఇందిరాగాంధీ వస్తుందంటే పొలవమంటే వచ్చారు, అలాగే రాజీవ్ గాంధీ వస్తున్నారంటే పొలవమంటే వచ్చారు. లక్షల్లో వచ్చేవారు జనం. ఆ రకంగా జనం వచ్చారు. మీటింగ్ అయ్యేసరికి 3 గంటలు అయింది. మీటింగ్ అయిపోయిన వెంటనే ఆయన R&B గెస్ట్ హౌస్లోకి వెళ్ళారు. R&B గెస్ట్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నేను మొత్తం మీటింగ్ అంతా కూడా నేనే ఆర్గనైజ్ చేశాను. అప్పుడు టౌన్ జనరల్ సెక్రటరీగా ఉండి మీటింగ్ అంతా నేనే ఆర్గనైజ్ చేశాను. ఆ మీటింగ్ నాకు ఐజీ గాంధీ యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 3-4 సంవత్సరాల నుంచి దీన్ని ఎవరో క్లీన్ చేయట్లేదు, దండలు వేయట్లేదని మొన్న ఫంక్షన్లో 2-3 కనపడి నాకు చెప్పారు. ఏంటంటే ఇందిరాగాంధీని అలా వదిలేరు తపోవనంలో అని చెప్పి. అది కూడా చూసాం. దాని అంతా ఇప్పుడు క్లీన్ చేయించి దండలు వేయడం జరిగింది. భారత ప్రధాని భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జయంతిని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా మరి ఎవరు చేయని విధంగా భారతదేశాన్ని పరిపాలించారు. వారి యొక్క నేతృత్వంలో 1964 సంవత్సరంలో మరి ఆవిడ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశాన్ని అగ్ర స్థానంలో నిలబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి బ్యాంకుల జాతీయకరణ 1969లో, మరి 1971లో రాజభరణాల రద్దు, అదేవిధంగా హరిత విప్లవం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడానికి మరి గరీబ్ హఠావో పేదరిక నిర్మూలన అని చెప్పేసి అనేకమైన కార్యక్రమాలు తీసుకుని రావడమే కాకుండా
మరి 20 సూత్రాల అమలు కార్యక్రమాన్ని పెట్టి మరి భారతదేశం ఎంతో ముందుకు సాగడానికి కృషి చేసిన వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా హరిత విప్లవం ద్వారా మన యొక్క ఆహార ధాన్యాలని మరింత నిల్వ ఉండే విధంగా ఆవిడ ఎంతగానో కృషి చేసిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు. వారి యొక్క స్ఫూర్తిని ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆమె యొక్క స్ఫూర్తిని తీసుకుని భారతదేశం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్యామసుందరాపురంలో చల్లకాలువ నది ఒడ్డున వెలసిన శ్రీ అంకమ్మ తల్లి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. కార్తీక మాసం కావడంతో అధిక సంఖ్యలో హాజరైన అమ్మవారికి దర్శించుకుంటున్న భక్తులు. శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం. దాతలు కోటంరెడ్డి కృష్ణవేడమ్మ, జగన్మోహన్ రెడ్డి, భార్గవి, దీపిక, సాత్వికాలకు ధన్యవాదాలు తెలిపిన ఆలయ సిబ్బంది. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంపై అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్. డిసెంబర్ 10 వరకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించిన కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.